హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోకిలాస్ కుకరీ. ఇవాళ మన ఛానల్లో డ్రై ఫ్రూట్స్ స్పెషల్ క్యాషూ నట్స్ని ఎలా రోస్ట్ చేసుకోవాలో చూద్దాం. రోస్టెడ్ క్యాషూ నట్స్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పావు కేజీ జీడిపప్పు, పావు టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1/2 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి నెయ్యి కొద్దిగా కాగాక జీడిపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పుని మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని పక్కకు తీసుకోవాలి. జీడిపప్పు బ్లడ్ ప్రెషర్ని అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా దీనిలో ఫైబర్ అండ్ ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో రోజు మనం తినే ఫుడ్లో కొన్ని జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా ఈ జీడిపప్పు వేయించుకున్నాక ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని దానిలోకి ఈ జీడిపప్పుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వీటిపైన మరో టిష్యూ పేపర్తో కవర్ చేసుకుంటే ఎక్సెస్ గీని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా వీటిపైన ఎక్కువ గీ లేకుండా చూసుకుని ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పులో ముందు చెప్పిన క్వాంటిటీలో సాల్ట్, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా అలాగే బ్లాక్ పెప్పర్ వేసుకుని కలుపుకోవాలి. దీనిలో మనం కావాలంటే పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్ వేసుకోవడం వల్ల జీడిపప్పులో కొద్దిగా పులుపు అనేది తగులుతూ ఉంటుంది. సో పులుపుని ఇష్టపడే వాళ్ళు ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. రోజు జీడిపప్పుని ఒకేలాగా తినలేకపోతే అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, రోస్టెడ్ క్యాషూ నట్స్ రెడీ అయిపోయాయి. వీటిని వేయించుకోవడానికి పెద్ద టైం కూడా పట్టదు. 5 మినిట్స్లో మనం వీటిని వేయించేసుకోవచ్చు. ఈ జీడిపప్పు మెత్తపడకుండా ఉండడానికి వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తినొచ్చు. జీడిపప్పుని ఇలా రోస్ట్ చేసి సాల్ట్ అండ్ పెప్పర్ వేయడం వల్ల టేస్టీగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో చూసారు కదా మన రెసిపీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి మన స్పెషల్. మీకు గనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.